శాశ్వతంగా ఈ నగరానికి ఏదైనా పెట్టుబడి తీసుకొచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. మహా అంటే పబ్బులు వచ్చినాయి, నగరానికి గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత. ఈ నగరంలో వాళ్ళు సాధించిన అభివృద్ధి గత 10 సంవత్సరాలలో ఏదైనా అంచనా వేస్తే గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చినాయి, పబ్బులు వచ్చినాయి. ఈ 3 పనులు తప్ప వాళ్ళ హయాంలో జరిగింది ఏం లేదు. అందుకే మేము వచ్చిన ఎంబడే రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలన్నిటిని సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తున్నాం. ఆ కృషిలో భాగంగానే ఇవాళ 40 సంవత్సరాల ఆకాంక్ష ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమైన ఈ ఎలివేటెడ్ కారిడార్స్ దాదాపుగా 2500 కోట్ల రూపాయలతోని 18.5 కిలోమీటర్లు 6 లేన్ రోడ్డు ఈరోజు మనం ప్రారంభించుకున్నాము. ఈ అభివృద్ధి ఉత్తర తెలంగాణ శాశ్వతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అందుకే మా ప్రభుత్వం బేసజాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇతర కార్యక్రమాలను కూడా మనము తీసుకొస్తున్నాము. భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసము కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూనే ఉంటాం, రాబట్టుకునే ఉంటాం. ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశబిషలకు తావు లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది. ఆ శక్తి మీరు ఇచ్చిండ్రు. ఆ శక్తిని దృష్టిలో పెట్టుకునే నగర అభివృద్ధికి మేము కృషి చేస్తాం. నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. హైదరాబాద్ నగరం అంటే అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చేయాలన్న ప్రణాళికతోని ఫేజ్ 2 మెట్రో పనులను ఈరోజు దాదాపుగా 75 కిలోమీటర్ల ప్రారంభించడానికి 8 తారీఖు రోజు మనం శిలాఫలకం వేసుకుంటున్నాం. ఇదే కాకుండా 55 కిలోమీటర్లు మూసీ రివర్ని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి చేయాలని అధికారులకు మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హెరిటేజ్ ప్రిసింక్ట్ని కూడా కాపాడి మన పూర్వీకుల నుంచి వచ్చిన నిజాం ప్రభుత్వం నుంచి వచ్చిన గోల్కొండ కోట కావచ్చు, చార్మినార్ కావచ్చు, కులీ కుతుబ్ షాహీ నిర్మించిన టూమ్స్ కావచ్చు, ఈ వారసత్వ సంపదను కూడా రక్షణ కల్పించి కాపాడి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈ నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.